నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. వచ్చేసిన పత్రికా సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మీ అందరికి తెలిసినట్టుగానే మాచినేనిపల్లిలో ఈరోజు విజయ డైరీకి సంబంధించి ఒక సొసైటీ ఎలక్షన్ అనేవి ఈరోజు జరుగుతుండింది. దాంట్లో ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే విజయ డైరీ చైర్మన్ గా ఉన్నాడో ఆయన ఈరోజు నామినేషన్ వేయాల్సిన పరిస్థితి ఉండింది. మరి దాని ప్రక్రియలో ఈరోజు ఈరోజు చాలా చోట్ల ఆలగడ్డలో విజయ డైరీ ఎన్నికలు ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ వచ్చినాయి. కానీ ఏ రోజు కూడా ఇంత పోలీస్ బందోబస్తు ఇంత హడావిడి ఏ రోజు జరగలేదు. ఈరోజు ఎందుకు జరిగిందో ఏం జరిగిందో ఈ బ్లూ మీడియా గాని వైసీపీ నాయకులకు గాని ఒక అలవాటు అయిపోయింది. ఏది జరిగినా దాన్ని తిప్పి తెలుగుదేశం పార్టీ గాని ప్రభుత్వం గానే తప్పు అన్నట్టుగా ఈరోజు చిత్రీకరిస్తున్నారు. ఈరోజు వీళ్ళు చేసే ఈ దుష్ప్రచారాలకన్నీ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అండగట్టేదే మా ఒక లక్ష్యం. ఈరోజు నేను చూశాను, మాజీ ఎమ్మెల్యే అయిన గంగుల విజేందర్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి సాక్షి టీవీలో ఈరోజు నేను ఆయన మాట్లాడటం చూశాను. మరి వాళ్ళు కూడా సాక్షి ఛానల్ కూడా ఆయన ఏం మాట్లాడాడో డిట్టో అలానే చేశారు తప్ప ఇక్కడ దాంట్లో వాస్తవాలు ఏంటో అవాస్తవాలు ఏంటో కూడా ఒక్కసారి కూడా వెరిఫై చేయలేదు. మరి ఈరోజు అసలు ఏం జరిగింది? ఎస్వి జగన్ మరి ఇంకో డైరెక్టర్ ఏమో అక్కడ మాచినేనిపల్లి నుంచి దిగినాడు. వీళ్ళిద్దరూ ఒక ఎలక్షన్ ఆఫీసర్ అక్కడ లోకల్ గా వాళ్ళ డైరెక్టర్లు ఎవరైనా పోయిందంటే పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. కానీ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేందర్ గాని వాడోడో విజయ్ అని ఒకడు ఉంటాడు, వాళ్ళ ఇంట్లో బంధువు ఒకడు, వాడు వీళ్ళందరూ తాలూకా మొత్తం ఫోన్ చేసి జనాల్ని మొబిలైజ్ చేసి ఒక ఘర్షణ వాతావరణం అక్కడ సృష్టిద్దామని చెప్పి చూశారు. అధికారం లేనప్పుడే ఏ రోజు వీళ్ళకి భయపడలేదు. ఈరోజు అధికారం ఉంటూ కూడా వీళ్ళు ఇలా మమ్మల్ని రెచ్చగొడితే మా వాళ్ళు మాకు ఫోన్ చేసినారు, అన్న ఇట్లా వీళ్ళందరూ మొబిలైజ్ చేసుకుంటున్నారు, గలాట పెట్టుకుందాం అనుకుంటున్నారు, భయభ్రాంతులు సృష్టిద్దాం అనుకుంటున్నారు అని చెప్పి మా వాళ్ళు ఫోన్ చేయడంతో నేను కూడా చెప్పిన, మీరు కూడా మొబిలైజ్ కంటే అవసరమైతే నేను కూడా వస్తాను అని. న్యాచురల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో అయినా న్యాచురల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వాళ్ళని రానియకుండా మమ్మల్ని రానియకుండా హౌస్ అరెస్ట్ చేస్తారు. ఆ ప్రక్రియలో భాగంగానే నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇద్దరు సిఐలు ఒక ఎస్ఐ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి ఇంట్లో పొద్దు నుంచి ఇప్పటి వరకు మరి ఇంట్లోనే ఉండి నన్ను కూడా ఎక్కడ బయటికి వెళ్ళనీయకుండా ఈరోజు ఆపారు. కానీ ఈరోజు వీళ్ళు చెప్పేదేంటి, ఎన్నికల్ని అడ్డుకోవడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ని మేము అడ్డు పెట్టుకుంటున్నాం అనుకోని ఈరోజు వాళ్ళు చేసే ప్రధానమైన ఆరోపణ. పోలీస్ డిపార్ట్మెంట్ ని కనుక మేము వాడుకొని చేసుంటే ఎస్వి జగన్ ని మేము హౌస్ అరెస్ట్ చేసి ఉండాలి. కానీ ఈరోజు చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరు కూడా ఏ ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎస్వి జగన్ ని హౌస్ అరెస్ట్ చేయాల. చేసిందంతా గంగులోలని చేసినారు. ఈ మహానుభావుడు వెళ్లి గంగులోల ఇంట్లో పడుకోవడం వల్ల గంగులోల ఇంటికి వెళ్లి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసినట్టు తప్ప ఎస్వి జగన్ ని ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా నువ్వు ఈ రోజు ఎలక్షన్ లో నామినేషన్ వేయడానికి కుదరదు, ఆ ఊరికి వెళ్ళడానికి కుదరదు అని ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పలేదు. వాళ్ళు చెప్పిందల్లా ఈ ఎస్వి జగన్ ఏదైతే ఉన్నాడో కోర్టుకెళ్లి మాకు ఎలాంటి పోలీస్ సపోర్ట్ అవసరం లేదు, ఏ ఒక్క పోలీస్ సహకారం కూడా మాకు పని లేదు మా విజయ డైరీ ఎలక్షన్స్ అని చెప్పి కోర్టుకు వేసినందువలన మేము ఊరు బయట బందోబస్తుగా ఉన్నాము. సెక్యూరిటీ అయితే మీరు వెళ్లి అట్ యువర్ ఓన్ రిస్క్ మీరు వెళ్లి నామినేషన్ వేసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా డీఎస్పీ గారు చెప్పారు. మరి ఈయన భయపడి గంగులోలు వెనుకెళ్ళలేకపోతే ఈయన ముందరికి వచ్చే పరిస్థితి లేదేమో. వాళ్ళని ఎప్పుడైతే హౌస్ అరెస్ట్ చేసి ఈయనను పొమ్మన్నారో ఊర్లోకి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితిలో కూడా లేరు. మరి వీళ్ళ చేతగానితనాన్ని
ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీద రుద్దితే ఎంతవరకు న్యాయం అని చెప్పి కూడా ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ గంగుల విజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇంకో మాట మాట్లాడినాడు. ఆఫీసర్ని కిడ్నాప్ చేస్తాము అని చెప్పి మొన్న స్టేషన్ దగ్గరికి వెళ్లి ఏదో హడావిడి చేస్తున్నారు. నాకు ఈ వార్త తెలియగానే నేను మా వాళ్ళకి ఫోన్ చేసిన, ఏమైందిరా ఏదో కిడ్నాప్ చేస్తారంటున్నారు ఏమైందని చెప్తే నాకు కొన్ని వీడియోలు పంపించినాడు. ఈ గంగుల విజేందర్ రెడ్డికి నేను ఆ వీడియోలు పంపిస్తా. ఆ వీడియోలు ఏమున్నాయంటే ఎలక్షన్ ఆఫీసర్లు ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్స్ అంటే నాట్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్, విజయ్ డైరీ ఎంప్లాయీస్ ని ఎలక్షన్ ఆఫీసర్స్ గా వీళ్ళు వేసుకున్నారు. అది కూడా రూల్స్ కి వ్యతిరేకంగా. బట్ హౌఎవర్ ఈ ఎలక్షన్ ఆఫీసర్లు మందు అవుతూ ఎలక్షన్లు పోకుండా మందు అవుతూ బిర్యానీ తింటున్న ఫోటోలు వీడియోలు నేను మీకు చూపిస్తా. ఇదే ఎలక్షన్ ఆఫీసర్లు అన్నారు ఎస్వి జగన్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినాడు, మేము పని చేయలేము, దయచేసి మమ్మల్ని వచ్చి మాకు మీరే దిక్కు, మీరే మమ్మల్ని తీసుకొని వెళ్ళండి, మమ్మల్ని ఎక్కించుకొని కొంచెము అన్న దగ్గర తీసుకోకండి, మేము మాట్లాడాలనుకుంటున్నాం, మేమైతే ఎలక్షన్స్ కి పోలేమన్న ఆడియో రికార్డింగ్లు కూడా నేను ఈ గంగుల నానికి చూపిస్తా. సరే, నాకు నువ్వు వేసుకున్న మాల మీద సాంప్రదాయం మీద చాలా గౌరవం ఉంది, అందుకే ఇప్పుడు నేనేమి ఇది చేయను. కానీ నువ్వు మాల తీసిన తర్వాత ఖచ్చితంగా నేను ప్రెస్ మీట్ పెట్టి నీకు ఆ వీడియోలో ఆడియోలు చూపిస్తా. నువ్వు బయటకు వచ్చి ఈ రోజు ఈ ఆరోపణ చేసినందుకు బయటకు వచ్చి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ రోజు డిమాండ్ చేస్తాను. నువ్వు మాల వేసుకున్నా నేను దాన్ని గౌరవిస్తా. మాల తీసిన తర్వాత నేను ఈ వీడియోలు చూపించిన తర్వాత నువ్వు బయటకు వచ్చి ఈ రోజు నువ్వు చేసిన ఆరోపణకి నువ్వు క్షమాపణ చెప్పాలా. మరి ఈరోజు మమ్మల్ని ఆయన అంటాడు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరేమి ఇది చేయలేదా? ఇదే గంగుల నానిని నేను అడుగుతున్నా, నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు. ఎస్వి జగన్ విజయ్ డైరీ చైర్మన్ ఎట్లయినాడు? ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్ గా అవ్వాలని చెప్పి ఇక్కడ కౌన్సిలర్ కి నామినేషన్ వేసిన ఎస్వి జగన్మోహన్ రెడ్డి విజయ్ డైరీ చైర్మన్ ఎట్లయినాడు? అది కూడా నెల గ్యాప్ లో. అంటే టౌన్ లో ఇక్కడ ఎస్వి కుటుంబాన్ని దూరం చేయాలని చెప్పి ఎస్వి జగన్ ని నడ్డి మీద దంటే పోయి విజయ్ డైరీలో పన్నాడు. ఎలా? నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు ఎస్వి జగన్ ఎట్లా విజయ్ డైరీ చైర్మన్ అయినాడు, నేను ఒప్పుకుంటా. మరి ఈరోజు భూమా నారాయణ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. భూమా నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా ఈ యొక్క గంగుల నానికి లేదు. కారణం మీరు చూసుకుంటే వీళ్ళే చెప్తున్నారు, గత 26 సంవత్సరాలుగా విజయ్ డైరీ యొక్క చైర్మన్ భూమా నారాయణ రెడ్డి గారు ఉండినారు. మరి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయ్ డైరీ ఒక్క రూపాయి అప్పుతో కూడా అప్పు చేయకుండా ఆ రోజు నడిచింది. ఎన్నో డైరీలు చుట్టుపక్కల ఈ రాష్ట్రంలోనే ఎన్నో డైరీలు మూతపడుతున్నప్పుడు నంద్యాలకు సంబంధించిన కర్నూలు ఒక మిల్క్ డైరీ విజయ్ డైరీ ఒకటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లాస్ లో నడవకుండా ఈ రోజు ముందరకు నడుస్తుంది. దానికి కారణం భూమా నారాయణ రెడ్డి గారు. వారు నడుస్తున్న అప్పుడు భూమా నాగిరెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న భూమా నారాయణ రెడ్డి గారు ఇద్దరు కూడా విజయ్ డైరీని డెవలప్ చేయాలనుకున్నారు కాబట్టే ఈ రోజు విజయ్ డైరీ ఈ పరిస్థితిలో ఉంది. మీలాగా పదవుల్లో అంటే తరతరాలు తిని కూర్చుందాము, ఇంకా మాకు పదవులతో బాధ్యత కాదు, మాకు తినడమే ఇది అనుకుంటే ఆ రోజు విజయ్ డైరీ కూడా ఇన్ని రోజుల వరకు ఉండేది కాదు. కానీ భూమా కుటుంబానికి ఒక పదవి వచ్చిందంటే అదొక బాధ్యత. ఆ బాధ్యత నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా పోతారు. అది మీరు స్పష్టంగా ఈరోజు గంగుల నానికి నేను తెలియజేస్తున్నాను. మరి మహానుభావుడు ఇంకో ఆయన ఈ ఎస్వి జగన్ మాట్లాడతాడు. ఈయనకి ఇంక ఏం చెప్పాలో కూడా తెలియదు. ఈరోజు నాకు మా అక్కకి ఈరోజు ఒక ఛాలెంజ్ వదిలినాడు. ఆయన మీద చేసిన ఆరోపణలు మేము నిరూపిస్తే ఆయన ఆస్తి మాకు రాసిస్తా, క్షమాపణ చెప్తా అన్నాడు. సరే, ఎంత కాదనుకున్నా నాకు మామ అవుతాం కాబట్టి నీకు సలహా ఇస్తున్నా. ఇట్లనే మా పైన చాలా మంది ఇంతకు ముందు ఛాలెంజ్ చేస్తున్నారు. నంద్యాలలో బై ఎలక్షన్ సమయంలో మీరు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఒక పెద్ద ఆయన చెప్పినాడు. ఇప్పటికి కూడా ఆయన రాజకీయ సన్యాసంలోనే ఉన్నాడు, ఇంకా బయటికి రాల. ఒకసారి మాతో ఛాలెంజ్ చేసేటప్పుడు ఆలోచించుకొని ఛాలెంజ్. ఎందుకు అంటే మేము ఒక మాట మాట్లాడినామంటే దాని వెనకిల ఆరోపణలు, దాని వెనకిల ప్రూఫ్స్ లేకుండా మేము ఏ రోజు మాట్లాడడం, దాని వెనక నిజం లేకపోతే మా నోట్ నుంచి బయటికి రాదు. కానీ ఈ రోజు మేము ఛాలెంజ్ చేసావు, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ ఛాలెంజ్.
ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ ఛాలెంజ్. నీ పైన చేస్తున్న ఈరోజు మీ బోర్డు డైరెక్టర్ చేస్తున్న అవినీతులు కానీ, నువ్వు చేస్తున్న అవినీతులు కానీ ప్రతిదీ బయటికి తీస్తా. మీరు ఏమేమి తప్పులు చేస్తారో బయటికి తీస్తా. గవర్నమెంట్ ఆస్తులు ఎలా కొట్టేస్తారో బయటికి తీస్తా, నిరూపిస్తా. నువ్వు చైర్మన్ గా రాజీనామా చేయడమే కాకుండా నీ వల్ల ఇబ్బంది పడిన సొసైటీ డైరెక్టర్లు గాని, ప్రెసిడెంట్లు గాని, డైరీ ఎంప్లాయీస్ గాని క్షమాపణ చెప్పాలా. క్షమాపణ ఒకటి. ఇంకోటి, ఆస్తులు ఆశిస్తా అన్నావు. నీ సగం అన్ని గవర్నమెంట్ ఆస్తులే ఉంటాయి దాంట్లో. నాకు నీ ఆస్తులతో పనుల. నీ ఆస్తి ఏమైతే ఉందో నువ్వు నిష్కారణంగా సస్పెండ్ చేసిన ప్రెసిడెంట్లకు రాసి, నిష్కారణంగా సస్పెండ్ చేసిన డైరెక్టర్లకి రాసి, నీ వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న విజయ డైరీ ఎంప్లాయీస్ కి నీ ఆస్తి రాసి, నీ ఛాలెంజ్ నేను ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నా. భూమా అఖిలప్రియ గారు మా అక్క రాజీనామా చేయడానికి సిద్ధం. ఎందుకంటే పదవుల మీద మాకు ఏ రోజు మోజు లేదు. పదవి అంటే మాకు బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించాలనే ఉంది. కానీ నీలాంటి అబద్దాలు కోరిని ఈ రోజు నేను కాల్ చేస్తున్నా. బయటికి రండి, ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఇంకో మాట మాట్లాడుతూ అయ్యో పాపం పిల్లల్ని అని వదిలేస్తాడంటాడు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, అయ్యో పాపం అని మా నాన్న చనిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవరు అనుకోలే. మా నాన్న చనిపోయినప్పటి నుంచి మొదలైన యుద్ధం ఇప్పటి వరకు చేస్తానే ఉన్నాం. ఎన్నో రకాలుగా నీలాంటి వాళ్ళు మా పైన ఆరోపణలు, ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి తొక్కాలని చూస్తున్నారు. కానీ ఏ రోజు మేము వెన్ను చూపిలేదు. నిజాయితీగా పోరాటం కాబట్టి ఈ రోజు ఆలగడ్డ ప్రజలు మమ్మల్ని నమ్మి ఈ రోజు ఓటేశారు. అయ్యో పాపం అని నువ్వు అనుకోవడం కాదు. ఈరోజు నువ్వు చేస్తున్న అవినీతి కార్యక్రమాల మీద మేము ముందరికి వస్తే నువ్వు మా ఇంట్లో వాళ్ళతో, ఇంట్లో ఆడోళ్లతో, పెద్దోళ్ళతో మాకు ఫోన్ చేయించి మనమంతా ఒకటి నువ్వు చేపిస్తావు. ఇదే అయ్యో పాపం కాదని మేము అనుకోంటే నీవి చాలా ఉన్నాయి. కర్నూలులో నీ ఏ విధంగా నువ్వు గవర్నమెంట్ ఆస్తుల్ని కబ్జా చేసి ఈ రోజు నువ్వు కబ్జాలో ఉన్నావో, గవర్నమెంట్ ఆస్తులకి బయటికి తీయడానికి నాకు పెద్ద సమయం పట్టదు. ఏ విధంగా ఇక్కడ టీచర్స్ కాలనీలో నువ్వు అవినీతి చేశావో, ఏ విధంగా నువ్వు పర్మిషన్ లేకుండా ముందరికి వెళ్ళావో బయటికి తీసి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు పెద్ద విషయం కాదు. నీ నడుస్తున్న గోడౌన్లు కూడా ఫైర్ పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నావు. దానిని కూడా బయటికి తీయడం పెద్ద విషయం కాదు. కానీ నాది కానిది ఏది నాకు వద్దు. నాదనుకున్న దానికోసం చివరి దాకా పోరాడతా. అది విజయ డైరీ చైర్మన్ నాకు వచ్చినా రాకపోయినా లాస్ట్ వరకు ఖచ్చితంగా పోరాడతాము. గెలుస్తామో ఓడుతామో అది దేవుడి నిర్ణయం. కానీ నువ్వు చేసిన తప్పులు కానీ మేము కరెక్ట్ అనుకున్న దానికోసం చివరి వరకు పోరాడతాము. విజయ డైరీ మీద నువ్వు చేసిన అవినీతి అంతా బయటికి తీసి చివరి వరకు దాని మీద పోరాటం అనేది సాగిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆలగడ్డ జనాలకి విముక్తి కలిగేయండి, ఈరోజు నువ్వు రాజీనామా చేస్తా అంటావు. సిగ్గుందా నీకు? ఏ మూలనైనా సిగ్గుందా నీకు? ఆలగడ్డ జనాలు నిన్ను నమ్మడం ఆపేసి 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కూడా నువ్వు గ్రహించట్లేదు. నీ సొంత వార్డులో నువ్వు మెజారిటీ తెప్పించుకోలేకపోయినావు. ఆ రోజు చాలా మంది టౌన్ లో ఉన్న నాయకుల్ని గత ప్రభుత్వంలో నేను మున్సిపల్ చైర్మన్ గా నిల్చుంటున్నానని చెప్పి మా దగ్గర ఉన్న ఎంతో మంది క్యాడర్ని తీసుకోపోయినావు. కానీ ఏం చేసినావు? ఈడ గంగులోలు ఎస్సీ కుటుంబాన్ని తప్పేయాలని చెప్పి ఈడ తంతే, ఆడ పోటీ లేదు, ఖర్చు ఉండదని చెప్పి పోయి విజయ డైరీ తీసుకొని ఇక్కడ నిన్ను నమ్ముకొని వచ్చిన కార్యకర్తలందరికీ షట్టకోపాలు పెట్టి రోడ్డు మీద పడేసినావు. అటు గంగులోల దగ్గరికి పోలేక, అటు తిరిగి రాలేక ఎంతమంది కార్యకర్తలు ఇబ్బంది పడినారో ఈరోజు ఆలగడ్డ టౌన్ లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు నువ్వు నీతులు మాట్లాడుతుంటే నిజంగా నవ్వుతున్నారు. నీ మాటలు కూడా ఆలగడ్డ జనాలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు అని నువ్వు ఇప్పటి కూడా గ్రహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చివరిగా నన్ను అమూల్ బేబీ అని చెప్పి మాట్లాడినావు. సరే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న నన్ను సిస్టమ్ కి అనుకూలంగా పద్ధతి ప్రకారంగా రూల్స్ పాటిస్తూ న్యాయ పోరాటం చేద్దామనే చెప్తే దాన్ని పాటించే నేను నీకు అమూల్ బేబీలకు కనిపిస్తున్నా. ఒక్కసారి మళ్ళీ నేను ఆ పద్ధతులు కాదనుకొని భూమా నాయకుడి రాజకీయం కనుక నేను చేయాలనుకుంటే తట్టుకున్న కెపాసిటీ కూడా నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఊరికే మించిన మాటలు మాట్లాడి నిన్ను నువ్వే చేసుకుంటున్నావు తప్ప ఇంకోటి లేదు. బట్ బీ రెడీ, ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ ఛాలెంజ్.
ఈ రోజు నుంచి నువ్వు చేసిన ప్రతి అవినీతి కార్యక్రమాలు బయటపడితే నువ్వు పెట్టిన ప్రెస్ మీటే నీకు ఈరోజు ఒక శాపంలా మారి నువ్వు నీ అవినీతి కార్యక్రమాలు బయట ఏ విధంగా పడతాయో జనాలందరూ కూడా చూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.